హాయ్. నన్ను చాలామంది అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లామ్యో థాట్ ఎలా వచ్చింది, ఫ్యామిలీ ఈవెంట్స్లో బ్రాండ్స్ని ఎలా ప్రమోట్ చేద్దామని ఆ ట్రిగ్గర్ పాయింట్ ఎక్కడ క్రియేట్ అయిందని చెప్పేసి టుడే ఐ వాంట్ టు షేర్ యాక్చువల్లీ హౌ ఐ గాట్ ద థాట్ యాక్చువల్లీ. సో మా కొలీగ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట. తను నాకు ఇన్వైట్ చేశాడు. దే ఆర్ స్టేయింగ్ ఇన్ ఎల్బీ నగర్. నేను నియర్ బై మియాపూర్ ఉంటాను అనమాట. సో అది ఈవినింగ్ పార్టీ కాబట్టి జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి కార్తో స్టార్ట్ అయ్యాను. ఆన్ ది వేలో కార్లో వెళ్ళేటప్పుడు నాకు ఎఫ్ఎం ప్లే చేయడం అలవాటు అనమాట. ఎఫ్ఎం ప్లే చేస్తున్నాం, సాంగ్స్ వస్తున్నాయి, ఏవో యాడ్స్ వస్తుంటే ఛానల్ మార్చుకుంటూ వెళ్తున్నాను అనమాట. అదే నడిచింది ఒక 20 minutes. ప్యారల్గా మనకి కామన్ కదా, సైడ్ హోర్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఫుల్గా చూడలేకపోతున్నాం, ఎందుకంటే మనకి హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసు కదా, వెళ్ళేటప్పుడు ఎవడెట్ నుంచి వస్తారో తెలియదు. ఏదో ఇలా చూస్తున్నాము, మళ్ళీ ఫోకస్ టు డ్రైవింగ్ అనమాట. అలా అయిపోయిన తర్వాత మెట్రో స్టేషన్ రీచ్ అయిపోయాను. యాక్చువల్లీ మెట్రో వెళ్దామని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్, మీకు తెలిసే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మెట్రో దగ్గర పెట్టేసి మెట్రో తీసుకున్నాం అనమాట. సో మెట్రో స్టేషన్కి వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ హోర్డింగ్స్ అవన్నీ యాడ్స్ అవన్నీ నడుస్తున్నాయి. సింపుల్గా టికెట్ తీసుకొని ఎల్బీ నగర్కి మెట్రో ఎక్కిస్తాను అనమాట. మెట్రో ఎక్కిన తర్వాత కొంచెం క్రౌడ్ ఉంది, ఓకే పర్లేదు, బ్యారబుల్ యాక్చువల్లీ. వెళ్తాను, మెట్రోలో కూడా ఏవో యాడ్స్ రన్ అవుతున్నాయి. సరే ఏదో బోర్ కొడుతుంది కదని చెప్పేసి మొబైల్ తీసాను. మొబైల్ తీసి అలా ఇన్స్టా ఓపెన్ చేసాం అనమాట. ఇన్స్టా ఓపెన్ చేస్తుంటే ఏవో రీల్స్ చూస్తున్నాం, మధ్యలో కూడా ఏవో యాడ్స్ వచ్చినాయి అనమాట. అవి మన చేతిలో ఒక పని కదా, వెంటనే స్కిప్ కొట్టేసాం. సో ఫైనల్గా అలా ఎల్బీ నగర్ రీచ్ అయ్యాను. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వచ్చాడు, వేరే కొలీగ్ వచ్చాడు, అందరం కలిపి ఈవెంట్కి వెళ్ళిపోయాం. అరౌండ్ 6:23కి అనుకుంటా నేను వెన్యూకి వెళ్ళిపోయాను, ఈవెంట్ వెన్యూకి. 6:23 వరకు నా మైండ్ సెట్ వేరేలా ఉందన్నమాట. లైక్ కొంచెం ప్లెజెంట్గా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కూల్గా ప్రశాంతంగా సెటిల్ అయిపోయాను. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్, కిడ్స్ అందరూ ఆడుకుంటున్నారు, ఫ్రెండ్స్ అలా వచ్చారు, వాళ్ళంతా మాట్లాడుకోవడం, అంటే మైండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఒక్కసారి నేను వచ్చిన జర్నీ అంతా చూసుకున్నాను. అక్కడ నా మైండ్ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. మధ్యలో చాలా యాడ్స్ అవన్నీ వచ్చినాయి, అవి నాకు గుర్తులేవు. సో మార్కెటింగ్ ప్రతి ప్లేస్లో ఉంది కదా, వై కాంట్ వి ట్రై ఇన్ ద ఫ్యామిలీ ఈవెంట్స్? నాట్ లైక్, అంటే పీపుల్ ఎక్కడ ప్లెజెంట్గా ఉంటారో అక్కడ కొంచెం అథెంటిక్ వేలో, వాళ్ళకి ఆర్గానిక్ వేలో ఆ బ్రాండ్ టచ్ ఇవ్వగలిగితే, ఆ బ్రాండ్ ప్రమోషన్ ఇవ్వగలిగితే ఆ బ్రాండ్స్కి చాలా రీకాల్ ఉంటుంది అనిపించింది నాకు. సో అలా థాట్ వచ్చిందనమాట. సో దాని మీద నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, వ్యాలిడేషను, కాంపిటేటివ్ అనాలిసిస్ అవన్నీ చేశాను. బాగానే ఉందని చెప్పేసి లాంచ్ చేసాం. అది బిహైండ్ ది స్టోరీ ఆఫ్ ఫ్లామ్యో యాక్చువల్లీ.